తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులు, కేబినెట్ విస్తరణ, పెండింగ్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, విభజన సమస్యలతో పాటు యూనివర్సిటీలకు వీసీల నియామకం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి లంచ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై ఎక్కువ ఫోకస్ చేశారు? రాజేష్, రైట్, మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో దాదాపు గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన విషయంలో ఈ నెల 3వ వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. సో దీనికి సంబంధించిన విషయంలో ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికైతే మంత్రివర్గ విస్తరణతో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తా ఉంటే మిగతా 6 కేబినెట్ మంత్రివర్గ విస్తరణ చేయాల్సి ఉంటుంది. 6 సంబంధించిన విషయంలో మంత్రివర్గ విస్తరణ చేయాలి. దీనికి సంబంధించిన ఈ అంశాలపై కూడా గవర్నర్ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. దీంతో పాటుగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో 2 ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. గతంలో గవర్నర్ గా పనిచేసినటువంటి ఎమ్మెల్సీ 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఖాళీగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దానిపై హైకోర్టులో ప్రస్తుతం కేసు నడుస్తుంది. కోదండరాంతో పాటుగా అమిత్ జలీల్ సంబంధించినటువంటి ఈ 2 విషయంలో కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సిపి రాధాకృష్ణన్ తీసుకెళ్లడంతో దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. దీంతో పాటుగా యూనివర్సిటీలో వీసుల నియామకం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖైదీలకు సంబంధించిన విషయంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన కొంతమంది ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష పెడుతుంది. దీనికి సంబంధించిన ఫైల్ పైన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సంతకం చేసినట్టు తెలుస్తుంది. సో ఇది ఫైనల్ కు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దీనికి వెంటనే ఖైదీల విడుదలకు సంబంధించిన విషయంలో వెంటనే విడుదల ఇస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆ ఎమ్మెల్సీ కోట గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. దాదాపుగా గంటన్నర పాటు సాగినటువంటి సమావేశంలో చాలా రోజుల తర్వాత ఇద్దరు భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్భవన్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో కలిసి లంచ్ చేశారు. ఆ లంచ్ చేసిన అనంతరం తిరిగి సెక్రటరియట్ కు చేరుకున్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ గంటన్నర పాటు సాగిన సమావేశంలో ఇటు మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై ప్రధానంగా చర్చ జరిగినట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.